నమస్తే అండి. ఇండియన్ రైల్వేలో పాత రైల్వే ట్రాక్ని తీసేసి కొత్త రైల్వే ట్రాక్ ఎలా వేస్తారో చూడండి. దీన్ని పీక్యూఆర్ఎస్ మిషన్ అంటారు. దీనికి ఒక స్పెషల్ ట్రాక్ వేస్తారు మన రైల్వే ట్రాక్ పక్కన చిన్నది. దాని సాయంతో ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది. గ్యాస్ వెల్డింగ్తో మొత్తం మన రైల్వే ట్రాక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఆ కట్ చేసిన ముక్కల్ని ఇది పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. అట్లా తీసుకెళ్ళడంలోనే కింద ఉన్న కంకర ఉంది కదా, దాన్ని శ్రామికుల సాయంతో చదునుగా చేస్తారు. అంటే కొత్త ట్రాక్ రావడానికి ఏ ప్రాబ్లం ఉండకుండా. ఇలా వెళ్ళిన ట్రాక్ ముక్కలు మొత్తాన్ని ముందుకు వెళ్ళిన ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్లో చివర లాట్ చేస్తారనమాట. అన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఈ పీక్యూఆర్ఎస్ మిషన్స్ రిటర్న్ వచ్చేటప్పుడు కొత్త స్లీపర్లని తీసుకుని వస్తాయి. ఆ స్లీపర్ని కింద ఉంచేసిన తర్వాత పైన ఉన్న చిన్న ట్రాక్స్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ట్రాకులను శ్రామికుల సాయంతో తీసేసి అలా తీసేసి ఇప్పుడు ఆ మిషన్ పోయింది కదా, పీక్యూఆర్ఎస్ మిషన్ పోయింది కదా, ఆ మిషన్ పోయిన ట్రాక్నే ఈ కొత్త స్లీపర్ మీద వేస్తారనమాట. ఆ మిషన్ పోయింది కూడా కొత్త రైలు, కొత్త స్లీపర్స్. అంటే పీక్యూఆర్ఎస్ మిషన్ ద్వారా రైలు చేంజ్ చేయొచ్చు, స్లీపర్స్ చేంజ్ చేయొచ్చు. మీ మనసుకి కొత్తగా ఏదైనా తెలుసుకున్నాను అన్న భావన మీకు కలిగితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో ఈ కంకర పోసేసి రైల్వే లైన్ని ఫిట్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.